హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ లక్ష్మీవరాన్ని. ఇది ఇన్సులిన్ చెట్టు అండి. ఇది ఎందుకంటే షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడానికి, పర్మనెంట్గా అయితే పోదు, షుగర్ కంట్రోల్లో ఉండడానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా కావాలంటే మాత్రం మనకు దగ్గరలో ఉన్న నర్సరీలలో దొరుకుతుంది, తెచ్చి పెంచుకోవాలి. ఈరోజు చాలా ఈజీ ప్లాన్. గారికి మా మామయ్య గారికి బియ్యం ఇవ్వడము అంటే తిథులు పెడతారు కదా ప్రతి సంవత్సరము, అదైతే ఈరోజు నేను చేస్తున్నాను. సో ఇంకా వంటలు అయితే చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అయితే నేను మా మామయ్య గారికి మా నాన్నగారికి బియ్యం ఇచ్చేటప్పుడు ఒక 10 మందికి అయితే భోజనం పెడతాను. భోజనం పెట్టి కొన్ని సరుకులు అయితే ఇట్లా దానం ఇస్తాము వాళ్ళ పేరు మీద. సో దాని గురించే ఈరోజు నేనైతే భోజనాలు అయితే చేస్తున్నాను. ఇంకా ఏమేమి వంటలు చేస్తున్నానంటే ఇక్కడ చికెన్ పులుసు చేస్తున్నాను. చికెన్ కర్రీ కాకుండా కొంచెం పులుసు లాగా చేస్తున్నాను. చికెన్ కర్రీ చేయడానికైతే ఇలా ఒక దబరాలో అయితే నేను చికెన్ అయితే మంచిగా కొంచెం ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేస్తాను, ఎందుకంటే చాలామందికి కదా. సో మనకు ఎంత బడ్జెట్లో ఉందో అట్లానే చూసుకొని మనం చేసుకోవాలి. సో నేను ఇలా ఉల్లిగడ్డల ఆనియన్స్ అండ్ కొంచెము కాజు పల్లీలు వేసి మిక్స్ చేసింది అయితే చేశాను. ఇక్కడ ఇంకో పక్కన అయితే స్టవ్ మీద మటన్ అయితే చేస్తున్నాను. చికెన్ మటన్ 2 చేస్తున్నాను. సో ఇంకా మటన్ అయితే ఫ్రై చేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఒకసారి అయితే కలుపుతున్నాను. చూడండి, ఇలా కొంచెం మటన్ ఫ్రై అవ్వగానే ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. మటన్ ఫ్రై అవ్వగానే ఇంకా కొంచెం వాటర్ వేసేసి అందులో నేను ఇంకా మా రైస్ కుక్కర్ మీద మూత అయితే పెట్టి విజిల్ అయితే పెట్టుకుంటాను. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు ఏదైతే వేసామో అది కలపద్దు కొద్దిసేపటి వరకు, మనకు టేస్ట్ బాగా వస్తుంది అలా కలపకుండా అలానే ఉంచితే. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కలిపిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఒక 5 మినిట్స్ మళ్ళీ మనం అవన్నీ ముక్కకు పట్టేంత వరకు మూత అయితే పెట్టుకోవద్దు. కొంచెం పుదీనా కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఒక పక్క అయితే నాకు చికెన్ పులుసు రెడీ అయిపోయింది. ఇంకా ఏముందండి, చికెన్ పులుసు రెడీ. చికెన్ పులుసు ఎందుకు చేశాను అని అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను మినపగారెలు వేశాను. మినపగారెల్లోకి చికెన్ పులుసు అయితే చాలా బాగుంటుంది. సో అందుకనే నేను చికెన్ పులుసు చేశాను. మటన్ ఏమో రైస్లోకి చేశాను. సో అందుకనే నేను 2 చేశాను. ఇంకా ఇలా పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం గరం మసాలా అన్నీ వేసి కలుపుకున్నాను. అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఇలా స్టవ్ మీదనే పెట్టి మూత పెట్టకుండా కొంచెం ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత అయితే నేను వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం, ఎందుకంటే బగారా రైస్ కదా, కొంచెం సూప్ ఉంటేనే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకా విజిల్ అయితే పెట్టేశాను. విజిల్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టాను. ఇంకా అదైతే మనకు రెడీ అయిపోతుంది. ఒక పక్క మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా విజిల్స్ వచ్చేస్తే అవి దింపేయడమే. ఇంకో పక్క నేను బగారా రైస్కి అయితే మన పెద్ద రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా 5 kgsది, అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకొని దాంట్లో చెక్క, లవంగాలు, ఆకు, బగారాకు సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాను. ఇంకా నేను మసాలాలు చాలా తక్కువ వాడతాను, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మసాలా ఫుడ్ ఎవరు తినట్లేదు, అందరికీ పడట్లేదు.
సో అందుకని నేను చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ మసాలాలు వేసి చేస్తున్నాను. పిల్లలు కదా, నేను పెద్దవాళ్ళను కాదు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, బట్ పిల్లలకి ఎక్కువ పెడతాను నేను. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ పెడతాను నేను భోజనాలు అయితే. ఏ ఫంక్షన్స్ అయినా ఏ అకేషన్స్ అయినా నేను పిల్లల్ని పిలుచుకొని భోజనాలు అయితే పెడతాను. మా ఇంట్లో ఎప్పటికీ పిల్లలు అయితే కంపల్సరీ భోజనాలు చేస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళ గురించి అనేసి నేను స్పైసీ ఎక్కువ చేయకుండా నార్మల్ స్పైసీతో చేశాను. ఇదైతే నేను బగారాకు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను ఇందులో వేస్తాను. ఇంకా ఇది వేయడం వల్ల మనం మిగతా మనం నెయ్యిలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని అవసరం లేదు. ఎందుకంటే పిల్లలకు అవి మనం వేసే మసాలాలు అడ్డం వస్తే వాటిని సడన్గా నమలడం వల్ల వాళ్ళకు కారం అవుతుంది కదా. సో అలా కారం అవ్వకుండా ఉండడానికి కోసం నేను మ్యాక్సిమము రాగా వేయను, మసాలా పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటాను. సో ఆ పొడి వేస్తాను నేను బగారాలో. సో ఇంకా మనకు మటన్ అండ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. వావ్, చూస్తుంటేనే చాలా బాగుంది కదా, నోరు ఊరిపోతుంది. ఇంకా ఒక పక్క మనకు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది, బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని రెడీగా ఉన్నాను. బట్ ఇప్పుడు మనం వీటిని ఎంగిల్ చేయొద్దు, మనం ఫస్ట్ తినద్దు, ఫస్ట్ వాళ్ళకి పెట్టిన తర్వాత మనం తినాలి. సో ఇక్కడైతే ఇంకా మా మామయ్య గారిని మా నాన్నగారికి ఇద్దరికైతే ఫొటోస్ పెట్టేసి ఫ్లవర్స్ వేసి ఇంకా అన్నీ రెడీ చేశాను. మా హస్బెండ్ వస్తే ఇంకా దీపం ముట్టించేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా భోజనము అన్నీ పెట్టేసి అయితే చేయాలి. ఇంకా ఇలా సరుకులు అయితే అన్నీ మనకిష్టమా అండి. కాకపోతే మెయిన్ ఏంటిదంటే బియ్యము, ఉప్పు, కారము, చింతపండు, పసుపు, చక్కెర, ఉల్లిగడ్డ ఇవి పెడతారు. దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. 5గురికి అయితే ఇవి పెట్టాలి. మనకు పంతులు ఇంటికి వస్తేనేమో పంతులకే ఇస్తాము. ఒకవేళ పంతులు రాకపోతే మనం ఎవరికైనా ఇవ్వచ్చు. సో అట్లా నేను కొంతమందికి అయితే రైసు వంటకు సంబంధించిన వస్తువులు అయితే కొన్ని ఇచ్చాను. ఇంకా పండ్లు అవన్నీ కూడా పెట్టుకున్నాను, స్వీట్స్ అవన్నీ. ఇంకా చెప్పాను కదండి మీకు ఇందాక చికెన్ పులుసు ఎందుకు చేశాను అనేసి. ఇంకా నేను వడలేద్దామనేసి ఇంకా ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను. ఫస్ట్ బాండీలో ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇంకా పెరుగు కోసం వైట్ రైస్ అయితే చేశాను. ఎందుకంటే పిల్లలు ఒకవేళ పెరుగు కావాలి అని అంటే మళ్ళీ సడన్గా ఎందుకు అనేసి కొంచెం వైట్ రైస్ అయితే పెట్టాను. ఇంకా పిల్లలు కదా చెప్పలేమనేసి ఇంకా ఆయిల్ వేడవుతూ ఉంది. అందుకని ఇంకా వేడైన తర్వాత ఫస్ట్ వడలు అయితే వేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా వడపిండి అయితే మిక్సీ పెట్టుకున్నాను. మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. అలానే నేను బజ్జీల పిండికి కూడా కలిపేసి పెట్టుకున్నాను. కొన్ని మిర్చి బజ్జీ మిరపకాయ బజ్జీ కొంచెం పకోడీ కూడా వేద్దామనేసి అన్నీ కలిపేసి రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకు స్నాక్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. సో అందుకనే నేను కొంచెం పకోడీ, కొంచెం వడలు, కొంచెం మిర్చి అదొకటి తింటారులే అనేసి ఇంకా అన్నీ చేశాను. మనము ఎప్పుడైనా గుర్తు ఉంచుకోండి, మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ మనము పెద్దలకు తిథి పెట్టేటప్పుడు మనం తినడం కాదండి, బయట వాళ్ళకు పెట్టడం ముఖ్యం. మనం బయట పేదవాళ్ళు ఉంటారు కదా, భోజనం దొరకని వాళ్ళు, కానీ వీళ్ళ పేరు చెప్పి మనం బయట వాళ్ళకి ఇవ్వాలండి ఎప్పుడైనా కూడా. నేను ప్రతి సంవత్సరం అలానే చేస్తూ ఉంటాను.
పిల్లలకి ఏమేమి ఇష్టం ఉంటాయో అవి నేను స్వీట్స్ అన్నీ పళ్ళు అన్నీ తీసుకొచ్చి పెడతాను. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళని తినమని చెప్తాను. ఇంకా వడలు అయితే వేసేసుకున్నాను. వడలు మంచిగా వేగిపోతున్నాయి. వడలు అయిపోయినాయి, తీసేసాను. ఇంకా బజ్జీలు వేసాను. మిరపకాయ బజ్జీలు అయితే వేసేసుకున్నాను. మంచి వేడి వేడి నూనెలో మిర్చి బజ్జీ వేసి తీస్తే అసలు ఏమన్నా ఉంటుందా. పకోడీ, ఐ లైక్ పకోడీ. నాకు చాలా ఇష్టం అండి ఆనియన్ పకోడీ అంటే. అసలు ఆనియన్స్ ఎక్కువ వేసుకొని దానిలో కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి కొంచెం పిండేసి కలుపుకొని ఆయిల్లో ఇలా వేసుకుంటే కరకరలాడే పకోడీ ఎంత బాగుంటుందో తెలుసా. వర్షం పడుతుంటే మనము మిరపకాయ బజ్జీ ఉన్న పకోడీ తింటుంటే ఆ మజానే వేరుంటుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నేనైతే మిర్చి బజ్జీ అండ్ పకోడీ వడలు రెడీ చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే దీపం పెడుతున్నారు. ఇంకా తను దీపం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంకా వాళ్ళకు భోజనాలు అయితే పెడతారు. నేను ప్రతి సంవత్సరము మా నాన్నగారికి కూడా నేను పెడుతుంటాము. అది ఎవరిష్టం వాళ్ళది. మీరు మీ నాన్నగారికి మీ వాళ్ళు కదా పెట్టాల్సింది, మీరెందుకు పెడుతున్నారు అనేసి అంటారేమో. అలానేం లేదు, కొడుకే పెట్టాలి బిడ్డ పెట్టద్దు అనేసి ఎక్కడా కూడా రాసలేదు. సో నేనైతే ఇద్దరిని సమానంగానే చూస్తాను. వాళ్ళకి పెట్టాలి వీళ్ళకి పెట్టద్దు అనేసి అదేముండదు. మా హస్బెండ్ కూడా ఎప్పుడూ నాతో నాన్నాడు, మీ నాన్నకి ఎందుకు పెట్టాలి నేను అనేసి. తను కూడా ఇద్దరికి పెడదామనే చెప్తాడు. ఇద్దరికని కాదండి, మనము మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది పేరు చెప్పి పెట్టచ్చు, అదేం లేదు. కొంతమంది అంటారు వీళ్ళకే పెట్టాలి వాళ్ళకే పెట్టాలి అనేసి, అలా ఏం లేదు. ఇంకా మా హస్బెండ్ అయితే రెడీగా ఉన్నాడు వాళ్ళకి భోజనాలు పెట్టడానికి. ఇంకా దీపం ముట్టించాడు, అగరబత్తులు ముట్టించేసి ఇంకా భోజనం అయితే పెడుతున్నాడు. భోజనం పెట్టిన తర్వాత ఇంకా పిల్లలు కూడా వస్తున్నారు, రెడీగా ఉన్నారు. ఇంకా ఈ పూజ అంతా కార్యక్రమం అయిపోతే ఇంకా వాళ్ళకు కూడా భోజనాలు పెట్టాలి, రెడీగా ఉన్నారు. టైం కూడా అవుతుంది. ఇంకా అన్ని కర్రీస్ ఫస్ట్ రైస్ పెట్టారు. రైస్ పెట్టిన తర్వాత ఇంకా చికెను మటను బజ్జీలు అన్నీ పెట్టేస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి, ప్రతి ఒక్కటి పెట్టి వాళ్ళకి ఏమేమి ఇష్టం ఉంటాయో, చనిపోయిన వాళ్ళకు ఏవేవైతే ఇష్టం ఉంటాయో అవన్నీ చేసి అక్కడ పెట్టి, ఇంకా ఎవరికైనా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, లేదు ఎవరు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే కనుక ఇంకా మనమే తినాలి అక్కడ ప్లేట్లో పెట్టినవి అయితే. ఎందుకంటే దాదాపు అలా పెట్టినవి ఎవరు కూడా తినరు బయట వాళ్ళు. సో ఇంకా మా ఆయనకు ఒక ప్లేట్ నాకు ఒక ప్లేట్ అని ఇద్దరు వచ్చారు, ఒక ప్లేట్ పెట్టుకున్నాము. ఒక ప్లేట్ నువ్వు తిను, ఒక ప్లేట్ నేను తిన్నా అనేసి. సో అలా అయితే పెట్టాను. ఇంకా అదండి, మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్లు ఉంటే కూడా నాకు చెప్పండి, నేను పర్లేదు తర్వాత నెక్స్ట్ టైము అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను. అంటే నాకు ఇలా అనిపించింది, నేను ఇలా చేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు, అదేం లేదు మీలాగే చేయాలా మేము కూడా అనేసి అదేం లేదు. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. సో దాంట్లో అబ్జెక్షన్స్ ఏం లేవు. మనం ఇలానే చేయాలనేసి అయితే ఎక్కడా కూడా లేదు. మనకి ఎంతలో ఉంటే అంతలో చేసుకోవచ్చు. ఇంకా భోజనం అయితే పెట్టారు మా హస్బెండ్. ఇంకా వాళ్ళిద్దరికైతే కొబ్బరికాయ కొట్టాలి, కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చూపించి ఇంకా
వాళ్ళకు నివేదన అయితే ఇవ్వాలి. సో ఇంకా మా హస్బెండ్ చూస్తున్నాడు, స్వీట్ పెట్టలేదనేసి స్వీట్ పెట్టారు. స్వీట్ పెట్టిన తర్వాత ఇంకా చూస్తున్నారు. అది డ్రింక్ ఉంటుంది కదా, కొంచెము డ్రింక్ అలా కింద వేయాలి అంటే మా హస్బెండ్ ఏమో ప్లేట్లోనే వేస్తున్నాడు. అంటే తెలీదు మా హస్బెండ్కి ఎలా చేయాలి ఏంటి అనేసి. ఎందుకంటే మా హస్బెండ్ది తెలంగాణ కాదు, నాది తెలంగాణ, మా హస్బెండ్ ఏమో ఆంధ్ర. ఇద్దరం డిఫరెంట్ కనుక మళ్ళీ వాళ్ళ సైడ్ ఏంటంటే వాళ్ళ సైడ్ వేరే ఉంటుంది పెద్దలకు బియ్యం వేయడం అంటే. వాళ్ళకి ఇప్పుడు కాదు, సంక్రాంతి టైంలో ఇస్తారు, మనమేమో దసరా టైంలో మనం ఇస్తుంటాము. అదొకటి. కాకపోతే నేను ప్రతిసారి ఇప్పుడే ఈ దసరా సీజన్ టైంలోనే నేను ఈ మంత్లోనే నేను ఇస్తాను. సో ఇక అదే కంటిన్యూ అవుతుంది నాకు. సంక్రాంతి అప్పుడు అనేది ఇంకా నాకు ఏమో, పెళ్ళైనప్పటి నుంచి అయితే నేను దసరా అప్పుడే ఇస్తున్నాను, అదే నాకు కంటిన్యూ అవుతుంది అంతేనండి. అంతకుమించి ఏం లేదు. అప్పుడు పెట్టద్దా ఇప్పుడు పెట్టద్దా అనేసి ఏం లేదు. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టారు, కరెంటు పోయింది, పవర్ ఆఫ్ అయింది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా ఆయన అంటున్నాడు, పెద్దగా మనం పట్టుకున్న సైడు పెద్దగా మనకు వచ్చి చిన్నది అటు సైడ్ వస్తే దేవుడు మనకు ఎక్కువ ఆశీర్వాదం ఇస్తున్నాడు అని అంటాడు. అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు, మేబీ అయి ఉండొచ్చు. మనం పట్టుకున్న సైడు ఎక్కువ పగిలి కొట్టిన సైడ్ తక్కువ పగిలితే అలా జరుగుతుందట అంటుంటాడు. కొబ్బరికాయ కొట్టిన ప్రతిసారి అదొకటి చెప్తూ ఉంటాడు. అదండి. ఇంకా మా హస్బెండ్కి రెండవది కూడా కొట్టమని చెప్పిన తర్వాత సరే రెండవది కూడా నువ్వే కొట్టేసేయనన్న వల్లే ఇంకా కొట్టారు. అదే చెప్తున్నాడు, కొబ్బరికాయ హిస్టరీ చెప్తున్నాడు, దానికి ఉన్న ఏమంటారు హిస్టరీ చెప్తున్నారు. ఇంకా ఇద్దరికైతే కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పెట్టారు. అదండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో నాకు మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చూస్తుంటాను, మీకు ఇలా అయితే నచ్చిందా నచ్చలేదా ఏమైనా మిస్టేక్ ఉందా అనేది మాత్రం తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీరు కూడా ఎలా చేస్తారనేది కూడా నాకు చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తే నేను అది నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. సో దట్స్ వై నేను అడిగేది అదండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ను కొంచెం డ్రింక్ అయితే కింద చూపించి అయితే వాళ్ళకు దండం పెట్టుకోవాలి. సో దండం అయితే పెట్టుకున్నారు. అది ఇంకా పిల్లలు వస్తున్నారు, పిల్లలు వస్తే కొంచెం ఇంకా భోజనాల టైం కదా, సో భోజనాల టైంకి వస్తున్నారు కనుక ఇంకా వాళ్ళని 1 o'clock వరకే రమ్మని చెప్పాను. 1:30 అయింది, ఇంకా రాలేదు. చూస్తున్నాను అదే ఇంకా వస్తున్నారా లేదా అనేసి. సో ఇదండి ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే చేయట్లేదు. మేబీ నా వీడియోస్ నచ్చట్లేదేమో, మీకు ఎంటర్టైన్మెంట్ లేదేమో. అది ఫ్రెండ్స్, ఈరోజు ప్రోగ్రామ్ అయితే ఈరోజు ఇలా జరిగింది. ఇంకా పిల్లలందరూ వస్తున్నారు. ఇంకా మా రాకీ గారును మా మ్యాగీ గారు ఇద్దరు తాతయ్య వాళ్ళకు దండం పెట్టుకుంటున్నారు. వచ్చిండి ఇక్కడ కూర్చున్నాడు, ఫోటో మంచి కూర్చొని
పూజ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు రాకీ అని అడిగితే దండం పెడుతున్నాడు. అటు ఇటు చూస్తున్నాడు. ఎవరు కనిపించట్లేదేంటా అని చూస్తున్నాడు. సర్లే అదొక్కతే కూర్చున్నది కదా అనేసి మా మ్యాగీ గారిని కూడా తీసుకెళ్ళి ఆడ కూర్చుండబెట్టిన. మ్యాగీ కూడా వెళ్ళి కూర్చున్నది. మంచి కూర్చొని దండం పెడుతుంది చూడండి. ఎంత బుద్ధిమంతులెక్క కూర్చున్నాడు మరాకి. పొట్టోడు పొట్టక్క కూడా వచ్చింది. పొట్టక్క కూడా వచ్చి చూస్తున్నది. అది 1 నిమిషం అట్లా కూర్చొని లేసేసింది. నాకు వద్దులే నువ్వు ఒక్కనే కూర్చో అనేసి. అదండి, ఇంకా వీళ్ళిద్దరూ కూర్చుని దండం పెట్టుకున్నారు. ఇంకా అలా అయిపోయింది. సరేలే అనేసి ఇంకా నేను కూడా దండం పెట్టేసుకున్నాను. దండం పెట్టేసుకొని ఇంకా ఆకలి అవుతుంది, ఇంకా పిల్లలు వస్తే అందరం కూర్చొని తిందాము అనేసి అనుకుంటే ఇంకా రావట్లేదు ఏంటి అని చూస్తున్నాను. సో ఇదండి ఫ్రెండ్స్, ఈరోజు కార్యక్రమం అయితే ఇలా జరిగింది. అనుకోకుండా జరిగిపోయింది. ఈరోజు నేను దసరా రోజు ఇద్దాంలే అనుకున్నాను. బట్ ఏ రోజైతే ఇంటితో ఇస్తే సరిపోతుంది కదా అనేసి ఇంకా మా పంతులను అడిగితే అమావాస్య రోజు ఇస్తే మంచిది అనేసి అన్నారు. సో అందుకనే ఇంకా నేను ఈరోజు ఇచ్చాను. ఇంకా వంటకాలన్నీ రెడీ అయిపోయినాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా వాళ్ళు రావడమే ఆలస్యం ఉంది. పిల్లలు అందరిని ఒకసారి రమ్మని చెప్పాను. బట్ ఏం చేస్తారో చూడాలి. అంతలోపు ఇంకా వాళ్ళు వచ్చేలోపు లేట్ అవుతుంది అనుకునేసి మా రాకీని మ్యాగీని కిందకి తీసుకొచ్చాను. ఇంకా మా ఇంటి ముందు క్రేజీ అని ఉంటుంది, దాంతో ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి. ముగ్గురు కలిసారంటే ఇంక అంతే. ఇంకా మా మ్యాగీ అయితే లోపలికి వెళ్ళిపోతున్నాడు వాళ్ళ ఇంటికి. లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంటి దాకా పరిగెత్తుతున్నాడు. ఇంకా తీసుకొచ్చేసాను ఇంటికి. సో మా అపార్ట్మెంట్ ముందు ఒక ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు గుడిసేసుకొని ఉన్నారు. సో ఇంకా ఆమెకు కూడా భోజనం తీసుకెళ్దాం అనేసి నేను ప్యాక్ చేసి అయితే పంపించాను. పంపిస్తే మా హస్బెండ్ వెళ్ళి ఇచ్చొచ్చారు. ఇంకా పిల్లలు కూడా వచ్చారు, మా సత్తమ్మ మనమల్ని వచ్చారు. వాళ్ళకైతే పెట్టాను. మిగతా వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి అంటే ఇంకా మా వాచ్మెన్ వాళ్ళ మనమరాలు ఇంకా వాళ్ళిద్దరును వీళ్ళు వచ్చారు. వాళ్ళకైతే పెట్టాను. మిగతా వాళ్ళు ఇంకా లేట్ అవుతుంది అనుకునేసి ఇంకా వాళ్ళ గురించి సర్లే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టచ్చులే అనేసి ఫస్ట్ అయితే వీళ్ళకైతే పెట్టేశాను. ఇంకా వాళ్ళందరూ తిన్నారు. తిన్న తర్వాత ఒకరికొకరికైతే సరుకులు అయితే ఇస్తున్నాను. ఇలా వచ్చిన వాళ్ళకి ఇంకా ఇస్తున్నాను. అందరికి ఒకసారి ఇవ్వాలంటే కుదరదు కదా. సో అందుకనే ఒకటేసారి కాకుండా విడివిడిగానే ఇచ్చాను. ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చి పంపించాను. అదండి, ఇంకా కిందికి వచ్చాను. ఇందాక చెప్పాను కదా ప్రెగ్నెంట్ లేడీ అని, తినేనండి. ఇంకా నిల్చున్న ఓపిక లేదు. ఆమెకు పొద్దులాట, ఇప్పుడు డెలివరీ టైం అట. సో ఇంకా ఆమె అలానే ఉంటే సరే అనేసి ఇచ్చిన తర్వాత ఇంకా తీసుకొని అయితే వెళ్తుంది వాళ్ళ ఇంటికి. ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు అందరూ కలిసి కిందంతా. ఇంకా మా మ్యాగీ రాకీ ఇద్దరు కూడా బయటకు వచ్చేసారు. వాళ్ళు కూడా అలా బయటికి వెళ్తూ ఉంటే ఇంకా వద్దులే అనేసి వీళ్ళని ఆపేశాను. ఆ అమ్మాయేమో తీసుకొని వెళ్ళింది. నాకు నిన్నటి నుంచి చాలా హెడేక్, అందుకనే నేను తలకి
పొద్దున్నే ఆయిల్ అది బాగా పెట్టేసుకున్నాను, ఫుల్ ఆయిల్ పెట్టేసుకొని ట్యాబ్లెట్లు వేసుకున్నాను. ఇంకా మా సత్తమ్మ కూడా వచ్చేసింది. ఇంకా సత్తమ్మ కూడా భోజనం అయితే చేసేసింది. భోజనం చేసిన తర్వాత తనకు కూడా ఇద్దామనేసి ఇంకా నేను ఇంకా మళ్ళీ వెళ్ళి వస్తాను, నేను సాయంత్రం వస్తాను అని అన్నది. సాయంత్రం ఎందుకు వద్దులే, ఇంక ఇప్పుడే తీసుకెళ్ళు అనేసి చెప్పిన. ఇంకా తనైతే ఇప్పుడు వద్దులే, మనం సాయంత్రం తీసుకుంటాను అమ్మ అని అన్నది. నీ ఇష్టం మరి అన్న వల్ల సరే మా అనేసి ఇంకా రాకీని ఎత్తుకొని జోకడతా ఉంది. అటు ఇటు ఇద్దరు చాలా క్లోజు. మా సత్తమ్మ ఉన్ను మా రాకీ అయితే అసలు సత్తమ్మ వచ్చిందంటే రాకీకి ఆ రోజు పండగే. ఇంకా మంచిగా కిందికి తీసుకెళ్తుంది, అటు ఇటు వాకింగ్ చేపిస్తుంది, అన్నీ చేస్తుంది. సో ఇంకా సరే సత్తమ్మ కూడా తీసుకెళ్తా అన్న వాళ్ళే తనకు కూడా ఇచ్చాను. మిగతా వాళ్ళంతా ఒకరు సాయంత్రం వచ్చారు, ఒకరు మధ్యాహ్నం వచ్చారు. ఒకే టైంలో అయితే ఎవరు రాలేదు. ఇంకా సరేలే ఒక టైంలో రాకపోతే ఏం చేద్దాము అనేసి సత్తమ్మ కూడా తీసుకెళ్తా అన్న వాళ్ళే తనకు కూడా ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత ఇంకా రైస్ సత్తమ్మది ఒకటి, వాళ్ళ కూతురుది ఒకటి. వాళ్ళ కూతురు రమ్మంటే డ్యూటీకి వెళ్ళింది అనేసి ఇంకా సాయంత్రం అవుతుంది వచ్చేసరికి అన్న వాళ్ళ సరే నువ్వే తీసుకెళ్ళు అనేసి అన్న వాళ్ళ 2 బ్యాగులు సత్తమ్మనే తీసుకొని వెళ్తుంది. ఇంకా మా రాకీ బాయ్ రెడీగా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు వెళ్తుందా బయటికి, నేను ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేసి. ఇంకా లక్ష్మికేమో అదేమో హస్బెండ్ని అడిగాను, అందరికీ నేనే ఇవ్వాలనో నువ్వు ఒకరికన్నా ఇవ్వవా అనేసి అని అంటే ఇంకా సాయంత్రం లక్ష్మి వచ్చిన తర్వాత లక్ష్మికి మా హస్బెండ్ అయితే ఇచ్చారు. ఇంకా చాలా జోకులు చేస్తుంది, కామెడీ ఎక్కువ చేస్తుంది. ఇంకా సత్తమ్మకును లక్ష్మికి కూడా చీరలు అయితే ఇచ్చాము, బట్టలు పెట్టేసి సరుకులు ఇచ్చాము. ఏదో జోక్ చేస్తున్నారు. ఇంకా సాయంత్రము పిల్లలైతే వచ్చిండ్రు, మిగతా పిల్లలందరూ కూడా వచ్చేసారు. వాళ్ళకు కూడా ఇంకా భోజనాలు అయితే పెట్టాను. ఇంకా అందరు తింటున్నారా. ఎల్లో కలర్ టీషర్ట్ అబ్బాయి అయితే ఏమన్నా జోక్స్ వేస్తాడా, అసలు ఫుల్గా ఫన్నీ బాయ్, చాలా అసలు చిన్న అబ్బాయే కానీ ఎన్ని మాటలు మాట్లాడతాడో, అసలు చాలా జోకులు చేస్తాడు. అసలు పెద్దవాళ్ళు కూడా అట్లా మాట్లాడారు. నాకు అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ అబ్బాయి ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు అని అనుకుంటాను. చాలా అంటే చాలా కామెడీ చేస్తాడు, బాగా చాలా ముచ్చటేస్తుంది ఆ అబ్బాయిని చూస్తుంటే. ఇంకా అందరి పిల్లలకైతే భలే కామెడీ. అతని గురించి మాట్లాడుతున్నాం అనేసి ఎలా ప్లేట్ అడ్డం పెట్టుకొని సిగ్గుపడుతున్నాడో, ఇంకా కర్టెన్ కప్పేసుకుంటాడు, సిగ్గుపడతాడు, చాలా జోకులు చేస్తాడు. నాకు నవ్వొస్తుంది అతని యూత్తనైతే. ఇంకా అదండి ఇక సడన్గా తీసుకుంటాడు. చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడు. ఇంకా మా రాకీ బాయ్ని మా సత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఇంకా అక్కడైతే వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటున్నారు. కొంచెం గడ్డి ఉంటుంది వాళ్ళ ఇంటి ముందు. సో ఇంకా ఆ గడ్డిలో పరుగులు ఫుల్ వాకింగ్ చేసుకుంటూ ఆడుకుంటూ జంపింగ్లు చేసుకుంటూ ఫుల్గా ఆడుకుంటారు. చూడండి ఎట్లా మా మ్యాగీకి రాకీకి గడ్డి కనబడితే చాలు అందులో దొర్లి ఆడతారు. ఇంకా నేను కూడా అట్లా 2 డేస్కి ఒకసారి అలా తీసుకొస్తూ ఉంటే మంచిగా ఆడుకుంటూ ఉంటాయి. అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళాలి వాళ్ళకు కూడా, ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు తీసుకొని వస్తుంటా. అంటే కొంచెము బయటి వాతావరణం కూడా తెలుస్తుంది, వాటికి అర్థమవుతుంది. సో అందుకనే నేను బయట ఎక్కడో కాకుండా ఇంకా సత్తమ్మ వాళ్ళ ఇంటికే తీసుకెళ్తాను. అక్కడైతే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే ఆ గడ్డిలో ఆడుకుంటారు అనేసి తీసుకొని వస్తాను.
అదండి ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.